and great expectation, please rise to your feet as we warmly and wholeheartedly welcome God's servant, Pastor Dr. W.F. Kumui. Thank you very much. It's a great pleasure and great joy to be with you in Abu Dhabi here. అబుదాబిలో ఇక్కడ మీతో కూడా ఉండడం చాలా గొప్ప సంతోషంగా భావిస్తున్నాను. Let's start with a word of prayer. మనము ప్రార్థనతో ప్రారంభించుదామా? Father, we thank you for this hour. తండ్రి, ఈ సమయం కొరకై మీకు వందనములు. Thank you for your goodness. మీ మంచితనాన్ని బట్టి వందనములు. Thank you for your love for humanity. మానవాళి కొరకైన మీ ప్రేమను బట్టి మీకు వందనములు. And thank you for the confidence you have in us to choose us. మీరు మమ్మల్ని ఎంపిక చేసుకున్న మీ యొక్క నమ్మకత్వం కొరకై వందనములు. And to send us forth. మమ్మల్ని ఈ విధంగా ముందుకు పంపించినందుకు. So that we'll do your very will from your heart. తద్వారా మీ హృదయములో ఉన్న మీ చిత్తాన్ని మేము జరిగించులాగున. Lord, I pray for everyone here tonight. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థిస్తున్నాను. Let the proper anointing for our rights come upon everyone. సరి అయిన హక్కు కోసమై తగిన అభిషేకం ప్రతి వారి మీదకు వచ్చును గాక. Use your people mightily. మీ ప్రజలను బలముగా మీరు వినియోగించుకొనండి. This hour, ఈ రోజునే ప్రభువా, I pray, Lord, you'll do something we've never seen in our lives. ప్రభువా, గతములో మా జీవితంలో ఎప్పుడు చూడని కార్యాలు ఈ రోజున మీరు జరిగించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి, ఆమేన్. God bless you. You can sit down. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆసీనులు కండి. We're talking about rights. మనము హక్కుల గురించి మాట్లాడుతున్నాం. There are believers' rights. విశ్వాసుల యొక్క హక్కులు ఉన్నాయి. There are ministers' rights. అలాగే పరిచారకుల సేవకుల హక్కులు ఉన్నాయి. A right is the privilege we have. హక్కు అనగా మనము కలిగి ఉన్న ధన్యత. The purpose we have. మనము ఏ ఉద్దేశంతో కలిగి The ఉన్నాం? power we have. ఎటువంటి శక్తితో మనం కలిగి ఉన్నాం? To do something. ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి. As we have learned about Moses. మోషే గురించి మనం నేర్చుకున్నాం కదా. Moses had rights that Joshua did not have. మోషే కలిగి ఉన్న హక్కులు యెహోషువకు లేవు. As we remember Joshua. మనము యెహోషువాని జ్ఞాపకం చేసుకుంటాం. Joshua had rights that Caleb did not have. యెహోషువకు ఉన్న హక్కులు ఆ మరొక వ్యక్తిగా ఉన్న అహరోనుకు లేవు. We remember Elijah. ఇక్కడ మనం ఏలియాను జ్ఞాపకం చేసుకుంటే Elijah had rights that the people before him didn't have. తనకు ముందు పరిచర్య చేసిన లేని ప్రజలకు లేని హక్కులు ఎలీషా కలిగి ఉన్నాడు. Then comes on the stage Elisha. కనుక ఎలీషా జీవితంలో కూడా అది మనం He చూడగలుగుతాం. had a right. వారి కూడా హక్కులు కలిగి ఉన్నారు. Something he only could do by rights. అతడు మాత్రమే హక్కుల ద్వారా కార్యాలు చేయగలడు. And of course now I come to Jesus Christ. ఇప్పుడు మనం యేసుక్రీస్తు చెంతకు వచ్చినట్లయితే Sent by God from heaven. ఆయన పరలోకము నుంచి దేవుని చేత పంపించబడి Given ఉన్నవాడు. a work to do. ఆయన ఏమి చేయాలో విని ఉన్నవాడు. He had rights that no other person before him had. తనకు ముందున్న ఏ వ్యక్తి కూడా కలిగి ఉండలేని హక్కులు ఆయన కలిగి ఉన్నాడు. So if you're a minister here, కనుక ఇక్కడ కూర్చున్న మీరు సేవకులైతే, a pastor here, లేదా సంఘ కాపరులైతే, you are a shepherd over the flock of God here. మీరు దేవుని మంద మీద కాపరులుగా ఇక్కడ ఇప్పుడు ఉండి ఉన్నారు. How do you have rights? మీరు ఏ విధమైన హక్కులు కలిగి ఉన్నారు? Number one, మొదటిది the right of appointment. నియామకపు హక్కులను కలిగి ఉన్నారు. God appointed Moses దేవుడు మోషేని నియమించాడు. to do and accomplish something ఏదైనా ఒక కార్యాన్ని సాఫల్యతలో that తేవడానికి. no other person before him had. తనకు ముందున్న ఏ వ్యక్తి కూడా అలా But చేయలేదు. he was sure, నిశ్చితంగా appointed, నియమించబడ్డవాడు. and he knew he had the rights to go to Pharaoh and say, let my people go. ఫరో యొద్దకు వెళ్ళినా ప్రజలను వెళ్ళనివ్వండి అని చెప్పడానికి అతడు హక్కును కలిగి ఉన్నాడు. Number two, he had the right of acceptance. రెండవది అంగీకారమైన యోగ్య విధానానికి హక్కు కలిగి ఉన్నాడు. God calls us. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. When we accept and respond, మనము అంగీకరించి and we ప్రతిస్పందించినప్పుడు, say, here I am, Lord, ప్రభువా నేను ఇక్కడున్నానయ్యా, and we submit and surrender absolutely to the Lord, నన్ను నేను
కొన్ని లక్షణాల ప్రభు కోసం స్వాధీనపరచుకొని లోబరుచుకుంటానంటే that's the right we have. అది మనము కలిగి A right we exercise. ఆ యొక్క కసరత్తు చేయవలసిన హక్కు అది. Because I'm appointed, because I accept. ఎందుకనగా నేను అంగీకరిస్తున్నాను కనుక అంగీకారం హక్కును కలిగి ఉంటాను. If you're a minister here, మీరు ఇక్కడ సేవకులుగా ఉంటే, you're a pastor here, సంఘ కాపరిగా ఉంటే, have you accepted Jesus Christ as your personal savior? మీరు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారా? Can you tell me the time, the day మీరు ఆ రోజు నుంచి గనక నాతో చెప్పగలిస్తే, you heard when the Lord called you to repentance, ప్రభు మిమ్మల్ని పశ్చాత్తాపం కోసం పిలిచిన పిలుపును మీరు విని and He ఉంటారు. called you to salvation, రక్షణ కోసం పిలిచిన పిలుపును విని ఉంటారు. and you accepted? దాన్ని మీరు అంగీకరించారు. As many as received Him, అనేక మంది ఆయనను స్వీకరించిన to them He gave power to become the sons of God. అలాగున విశ్వసించిన వారు, నమ్మిన వారు దేవుని పిల్లలుగా అధికారం Even to them పొందుకుంటారు. that believe on His name, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే He appoints you. ఆయన మిమ్మల్ని నియమిస్తారు. You have not chosen me, but I have chosen you, మీరు నన్ను ఎంపిక చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, and sent you forth, ముందుకు నేను పంపించాను, that you will bear fruit and that your fruit will remain. మీరు ఫలించులాగున, మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండులాగున. Right, because you are appointed. మీరు నియమించబడ్డారు గనుక హక్కును కలిగి ఉంటారు. Right, because you have accepted. మీరు అంగీకరించారు గనుక హక్కును కలిగి ఉంటారు. 3, there is a right of assignment. మూడవది, ఒక పని మీకు అప్పగించబడి ఉన్నది, దానికి సంబంధించిన He హక్కు. gave Moses a particular assignment. ఆయన మోషేకు ప్రత్యేకమైన పనిని అప్పగించాడు. Go to Pharaoh. ఫరో యొద్దకు వెళ్ళు. You're not sightseeing. ఏదో చూడడానికి కాదు, You're not just fellowshipping with Pharaoh. మీరు కేవలం అక్కడ వెళ్ళి ఫరోకు పూజ He had చేయడానికి an కాదు, assignment from God. దేవుని యొద్ద నుంచి అప్పగించబడ్డ పని. It's the assignment you receive from the Lord that gives you the right to go and do what you are doing. వెళ్ళి మీరు చేయుచున్న కార్యాన్ని సాఫల్యత వచ్చులాగున చేయడానికి దేవుడు అప్పగించి ఉన్న పని. Probably you came from your country, మీరు మీ దేశం నుంచి ఆ రీతిగా వచ్చి and ఉంటారు. here you are in Abu Dhabi. ఇక్కడేమో మీరు అబుదాబిలో ఉన్నారు. What right do you have? మీరు ఎటువంటి హక్కులు కలిగి ఉంటారు? Except on the basis of the assignment He has given you. మీకు అప్పగించబడ్డ పనిని బట్టి తగిన హక్కును మీరు కలిగి ఉంటారు. Let my people go. ఆయన అంటాడు కదా, నా ప్రజలను వెళ్ళనివ్వు. Bring them out of darkness, ఆ యొక్క అంధకారములో నుంచి వారిని బయటకు తీసుకొని రా. out of their sin, వారి యొక్క బాంధకాలలో నుంచి, out of their evil. వారి బానిసత్వము చెడులో నుంచి Bring them out, take them through, and land them in the promised land. వారిని బయటకు తీసుకురావాలి, దారి వెంబడి నడిపించాలి, వాగ్దాన భూభాగములో నిలపాలి. As a pastor preacher, వ్యక్తిగతమైన దేవుని సేవా as బోధకునిగా, a bishop preacher, ఆయన యొక్క వాక్యాన్ని అందించేవారిగా, as a teacher preacher, లేకపోతే బోధకునిగా, ఉపదేశకునిగా, you have an assignment. మీకు పని అప్పగించబడింది. When you stay in the assignment, మీరు ఆ యొక్క పనిలో నిలిచి ఉన్నారా? it's only then you have the right. అది మీకు హక్కులను అనుగ్రహిస్తోంది. Moses will not have the right మోషేకు ఆ విధంగా హక్కులు to ముందు bring లేవు. out water out of the rock రాతి బండలో నుంచి నీటిని బయటకు తీసుకురావడం, if he was not staying and abiding in the assignment the Lord has given him. దేవుడు తనకు అప్పగించిన పనిలో అతను నిలిచి ఉన్నాడు గనుక రాతి బండ నుంచి నీటిని రప్పించే హక్కు ఉంది. The right you have because of the assignment. మీకు అప్పగించబడ్డ పనిని బట్టి మీరు హక్కును కలిగి ఉంటారు. The right you have because of association. మీరు దానిని ఏ విధంగా ప్రారంభిస్తారో అందును బట్టి హక్కు కలిగి ఉంటారు. God told Moses, దేవుడు మోషేతో సెలవిచ్చాడు. He said, I bring you together, you and Aaron. నిన్నును అహరోనును ఆ విధంగా నేను తీసుకుని వచ్చాను. The Lord told him who to associate with. ప్రభు అతనితో చెప్పాడు, తనతో ఎవరుండాలో చెప్పాడు. Two are better than one. ఏమని చెప్పారు? ఒకరి కంటే ఇరువురుగా ఉండడం మేలు. And as Moses was coming out of the back of the desert, మోషే అరణ్యములో నుంచి ఆ రీతిగా బయలువెడలి here వస్తున్నప్పుడు was Aaron waiting for him. అహరోను అతని కోసం వేచి ఉన్నాడు. And they together went to Pharaoh. వారిద్దరు కూడా ఫరో యొద్దకు వెళ్ళారు. Association. వారు కలిసి వెళ్ళారు. We associate with the people that have the same goal, మనము అదే గురితో ఉన్న వారితో కలిసి ఉండాలి. the same calling.
అదే పిలుపు ఉన్న వారితో, the same assignment, అదే పనిని కలిగి ఉన్న వారితో, and so association. ఆ విధంగా మనం అటువంటి And as they associated together, మనం ఆ విధంగా కలిసి ఉంటే the word of God was done. దేవుని యొక్క వాక్యం, దేవుని చిత్తం నెరవేరుతుంది. Moses had the right because of authority. మోషే అధికారాన్ని బట్టి హక్కును కలిగి ఉన్నాడు. If a policeman stands on the road, ఒక పోలీస్ వ్యక్తి రోడ్డు మీద నిలబడ్డారు he అనుకోండి, wants to control traffic. అతను ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నాడు అనుకోండి, He does not have the garment, the uniform of authority. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గనక అధికార పూర్వకమైన యూనిఫామ్ లేకపోతే Nobody will listen to him. ఎవరు ఆయన మాట వినరు. He might even be crushed by all those cars passing on. ఆయన ఎవ్వరు పట్టించుకోరు, దాటి వెళ్ళిపోతారు, దాటి వచ్చేస్తుంటారు. Look at that policeman. ఆ పోలీసును చూడండి, Look at him standing on the road there. అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నాడు అనుకోండి, See the uniform on him. అతను గనక యూనిఫామ్ ధరించి ఉంటే Authority. అధికారం. Just raised up his hand అతను చెయ్యిలా ఆపాడంటే and he can stop a heavy machinery. ఎంత పెద్ద వాహనం ప్రయాణిస్తున్నా అలా ఆగిపోతుంది. That's the right we have. అటువంటి అధికారాన్ని మనం We need కలిగి to ఉన్నాం. go back to the Lord and say, Lord, what is the authority? అటువంటి హక్కు మనం కలిగి ఉన్నాం. ప్రభు చెంతకు వెళ్ళి, ప్రభువా నేను కలిగి ఉన్న అధికారం ఏంటని అడగాలి. Jesus was going to send forth his disciples. యేసు తన యొక్క శిష్యులను ఆ విధంగా పరిచర్యకు పంపించనై ఉన్నారు. He didn't just send them out. వారిని ఆయన పంపించక He మునుపు told them what to do. ఆయన ఏం చేయాలో He చెప్పారు. gave them the assignment. వారు చేయవలసి ఉన్న పని వారికి But అప్పగించారు. he gave them power and authority. వారికి శక్తిని, అధికారమును అనుగ్రహించారు. I want to appeal to our pastors and to our bishops and to leaders of the church in this land. ఈ యొక్క దేశంలో సంఘానికి నాయకులుగా, బిషపులుగా, అధ్యక్షులుగా పరిచర్యలో ఉన్నవారు ఎవరైనా, We don't just come, something is coming from America, something is coming in from the West, and we preachers and pastors, we do not have original authority. We have to say what they say. America said it, dish it out. No, you need to have that authority that gives you the right to perform the assignment. ఏదో అమెరికా దేశం నుంచి గాని, పాశ్చాత్య దేశాల నుంచి గాని వనరులు సమకూడుతున్నందువలన మనము కలిగి ఉన్న దాన్ని చెప్పడానికి లేవు గాని, దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి అమెరికా చెప్పినా చెప్పకపోయినా అధికారపూర్వకమైన దేవుని మాటను మాత్రమే ప్రకటించే దేవుని సేవకులుగా మనం ఉండి ఉన్నాం. Moses had authority. మోషేకు అధికారం ఉంది. Look at him throwing down the rod. అతను చూడండి, ఆ కర్ర చేతబట్టి, Look at him striking the rock with that rod. ఆ యొక్క కర్రతో రాతి బండను కొట్టినప్పుడు చూడండి. Look at him pointing the rod to the Red Sea. It had to part for Israel to go over. ఆ యొక్క కర్ర పైకెత్తి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సముద్రము చీలే పరిచర్య చేస్తున్నప్పుడు ఒకసారి ఆ సన్నివేశం చూడండి. If we're empty, ఒకవేళ అతను ఖాళీగా ఉంటే, if we're shallow, అతను ఏమీ if లేనివాడిగా we don't ఉంటే, have the appointment, అతనికి దేవుని నియామకం లేకపోతే, if we don't have the acceptance, అతనికి దేవుని అంగీకారం if లేకపోతే, we don't have the association, అతని గనక మంచి వారితో కలయిక if we లేకపోతే, don't have the authority, అతనికి గనక అధికారం లేకపోతే, how are we going to claim any right? ఏ హక్కులు ఏ విధంగా ఉంటాయి? Moses had the right of affection. మోషేకు ప్రేమాభిమానాల హక్కు కూడా ఉంది. He had gone to the mountaintop. వారు పర్వతగ్రభాగానికి By వెళ్ళారు. the time he was coming back, అక్కడ నుంచి తిరిగి వస్తున్నప్పుడు the children of Israel were dancing around an idol. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విగ్రహాన్ని చుట్టూరు కూడా గంతులు వేస్తున్నారు. And God told Moses, దేవుడు మోషేతో చెప్తున్నాడు, I'll strike them out. నేను వారిని నశింప I will చేస్తాను, disinherit them. నేను వారిని చంపేసి నీ ద్వారా సంతానాన్ని And ఇస్తాను, I will make of you a greater nation than them. వారిని హతము చేసి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. I'll destroy them. వారిని నాశనం చేస్తాను, I'll raise you up. నిన్ను జనాంగంగా And చేస్తాను. Moses said, Lord, మోషే no. అంటాడు, ప్రభువా కాదయ్యా, I love these people so much. నేను ఈ ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాను, I don't want to be great. నేను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడానికి And ఇష్టపడ్డాను. then they are nothing.
వారు ఏమీ కాకుండా ఉండేవారు కాకూడదు. This affection. చూడండి, ప్రజల మీద ఆ యొక్క అభిమానం. Show me a minister. ఒక సేవకునిగా Show me a preacher. ప్రజలకు బోధకులుగా Show me a bishop. అటువంటి అధికారిని నాకు చూపించండి. Who wants to be great at the expense of the people is to lead. ప్రజలను నడిపించడానికి వారి మీద గొప్ప ప్రేమాభిమానాలు గల పరిచారకులను, You నాయకులను, will శక్తులను not have any చూపించండి. right to minister to them. అటువంటి ప్రేమాభిమానం లేకపోతే వారికి సేవ చేసే హక్కు మనకు లేదు. You have the love of the people. కనుక ప్రజలకు సంబంధించిన ప్రేమను, Affection for the people. ప్రజల కోసం ప్రేమాభిమానాలు కలిగి And you ఉండాలి. exercise that right. అది హక్కును మనము చేసేలా చూస్తుంది. Because you refuse to be called Pharaoh's son. ఎందుకనగా ఫరో కుమారునిగా పిలువబడ్డానికి అతడు తిరస్కరించాడు. And he chose rather to suffer affliction for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలతో బాధించబడడానికి ఎంపిక చేసుకున్నాడు. That's how he had the right. ఆ రీతిగా ప్రేమాభిమానాలే హక్కు That ఇస్తాయి. he said, no, I don't want comfort. ఆయన అన్నాడు, నాకు సుఖ సౌఖ్యాలు వద్దు, I don't want convenience. నాకు ఏమాత్రము సానుకూలత వద్దు, I don't want creature comfort. నాకు ఏమాత్రము కూడా స్పష్టమైన I సుఖభోగాలు వద్దు. lay myself down. నన్ను నేను క్రిందకు I తీసుకొచ్చుకుంటా, give myself to him నన్ను నేను ఆయనకి సమర్పించుకుంటా, so that I'm willing to suffer affliction with the people of Israel. తద్వారా ఇశ్రాయేలు ప్రజలతో నేను కూడా బాధించబడడానికి ఇష్టపడతాను. The pastor, the preacher, the bishop, the shepherd that is not willing to suffer with the people, once there's crisis in the land, he checks out, goes to another place. Comfort is more important to him than the commission. సంఘ కాపరి అయినా, అధ్యక్షుడైనా, బిషప్ అయినా, సేవా పరిచయలో ఉన్న ఎవరైనా సరే సంక్లిష్ట సమ్మిళితమైన పరిస్థితులు వారి సంఘ పరిచయలో వచ్చినప్పుడు ఇష్టపడక కష్టాన్ని త్రోసివేసి వేరొక ప్రాంతాన్ని సుఖం కోసం వెళ్తున్నారంటే వారు దేవుని ఆజ్ఞకు కాక సుఖానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. And so as we come tonight, కనుక ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చాము. you want to review your commitment to the Lord. మీరు దేవుని పట్ల కలిగి ఉన్న మీ సమర్పణను బయలుపరచడానికి, As a pastor, as a preacher, సంఘ కాపరులుగా, ఉపదేశకులుగా, that you understand you must have affection for the people. ప్రజల కోసమైన ప్రేమాభిమానాలు మనం కలిగి ఉండాలి. You have the right because of accomplishment. ఆ యొక్క కార్యాల సంపూర్తిని బట్టి హక్కును కలిగి ఉంటాం. Accomplishment. సంపూర్తి చేయడం, To take a nation out of another nation and take them to the promised land. ఒక జనాంగమును మరొక దేశములో నుంచి విడిపించి తీసుకుని వచ్చి వాగ్దాన భూభాగానికి తీసుకువెళ్ళాలి. We're not just preaching. మనము కేవలం బోధ చేయడం We're కాదు, not playing games. మనం కేవలం ఆటలాడడం కాదు, We're taking sinners out of their sin, out of the jungle of the world, and we're taking them to the promised land. పాపులైన వారిని పాపపు లోక అరణ్యములో నుంచి మనము వాగ్దాన భూభాగానికి తీసుకువెళ్తున్నాం. చప్పట్లు కొట్టి ఘనంగా దేవునికి మహిమ చెల్లించుదాం. If Moses did not do that, మోషే గనుక అలాగున చేయకపోతే just be a nominal leader. కేవలం నామకార్థపు నాయకునిగా ఉంటాడు. But Moses was not a nominal leader. కానీ మోషే నామకార్థపు నాయకుడు కాదు. He was a leader that his name comes up even after he died. The name comes up in Joshua, Judges, and 1 Samuel, 2 Samuel, 1 Kings, even to the book of Revelation, because he had the right of accomplishment. అతను చనిపోయిన తరువాత కూడా యెహోషువ గ్రంథములోను, సమూయేలు గ్రంథములోను, రాజుల గ్రంథములోను, బైబిల్ గ్రంథములో చివరి పుస్తకమైన ప్రకటనలోను మనకు కనబడుతున్నాడంటే కారణం అతడు కార్యాల సాఫల్యతను సాధించిన నాయకుడు గనుక. And as we're here tonight, we don't just want to have a meeting. ఈ రాత్రి ఇక్కడ మనం కూర్చున్నది ఏదో సమావేశం కోసం కాదండి. You want to check through your life. మన జీవితాలు పరిశీలన చేసుకోవడానికి Appointed, నియమించబడ్డాం, you've accepted, అంగీకరించబడ్డాం. and the Lord has given you association. ప్రభువు మీకు కలయికను అనుగ్రహించారు. And you commit yourself to what the Lord has given you to do. ప్రభువు మీకు చేయడానికి అప్పగించిన పనికి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకున్నారు. Until you can say మీరు దానిని చేయు వరకు the right of authority exercise. అధికారపు యోగ్యతను మనం ఆ విధంగా పనిగా జరిగించాలి. Until you come to the right of accomplishment. ఆ విధంగా కార్యాల సాఫల్యత అధికారపు హక్కుని ఇస్తుంది. You want to pray. ప్రార్థన చేయాలని You want to check out. మనం పరిశీలన చేసుకోవాలి. Where am I on the ladder
of the rights God has given to his people. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన హక్కులు అనే నిచ్చెనలో ఏ మెట్టులో మనం ఉన్నామో పరిశీలించుకోవాలి. Not to talk to the believers in general. ఇప్పుడు నేను సామాన్యంగా విశ్వాసుల జీవితాల గురించి మాట్లాడాలని I'm talking కోరుతున్నాను. of the believers' redemptive rights through Christ. క్రీస్తు ద్వారా విశ్వాసులకు సంబంధించిన విమోచన హక్కు. The believers. విశ్వాసులకు. Who are the believers? విశ్వాసులు అంటే ఎవరండి? They're not people that just say my religion is Christianity. We go beyond that. వారు కేవలం క్రైస్తవం అనే మతం ఆచరిస్తే అందును బట్టి విశ్వాసులు కాదండి. They're the people who have heard about Christ. వారు క్రీస్తు కొరకైన ప్రజలుగా, Christ is Savior. క్రీస్తు వారి రక్షకునిగా, Christ is Lord. క్రీస్తే వారి ప్రభువుగా, Christ died for me on the cross of Calvary. క్రీస్తు నా కొరకై కలువరి శిలువ మీద మరణించాడు. He was buried. ఆయన భూస్థాపితం On the చేయబడ్డాడు. third day he rose again. మూడవ దినమున తిరిగి మరలా And లేచాడు. he appeared to some people. ఆయన కొంతమంది ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు. And it is through that death, burial and resurrection he takes away our sin. ఆయన శిలువ, భూస్థాపిత, మరణ, పునరుద్ధానాల ద్వారా మన పాపాన్ని తొలగించి వేస్తాడు. I realize I cannot save myself. నన్ను నేనుగా పాపము నుంచి రక్షించుకోలేను. You realize you cannot save yourself. నిన్ను నీవుగా పాపము నుంచి రక్షించుకోలేవు. Our salvation is only in Christ. మన రక్షణ కేవలము క్రీస్తునందే. Because of that, you bend the knee to him, you bend your heart to him, you turn away from sin and receive him as your personal savior. అందును బట్టి మీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరించడానికి మీ మోకాలు ఆయనకే వంగాలి, మీ హృదయం ఆయనకే వంగాలి, ఆయనను ఆ రీతిగా సొంత రక్షకునిగా స్వీకరించాలి. When you have taken that step of believing in him, ఆయన యందు విశ్వాసం ఉంచుట అనే మెట్టు మనము ఆ రీతిగా చేపట్టినప్పుడు, believe, you be a believer. మీ విశ్వాసకుని యందు, విశ్వాస పాత్రుని యందు విశ్వాసం ఉంచాలి. And you're redeemed. మీరు విమోచించబడతారు, You're saved. మీరు రక్షించబడతారు, Your life is transformed మీ జీవితం రూపాంతరపరచబడుతుంది. as a result of that redemption. ఆ విమోచన యొక్క ఫలితంగా You now have redemptive rights ఇప్పుడు మీరు విమోచన హక్కులను కలిగి ఉంటారు. through Christ, క్రీస్తు ద్వారా, your Savior. మీ యొక్క రక్షకుని ద్వారా, Christ, క్రీస్తు your Lord. మీ ప్రభువు. Many Christians go through life క్రైస్తవులు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు without knowing the rights of the believers. ఇప్పుడు మన విశ్వాసుల హక్కులను తెలుసుకోగోరుతున్నాం. It shows in their prayer. అవి ప్రార్థనలో కనబరచబడతాయి. They're pleading to have what already belongs to them. ఇప్పటికే వారికి చెందిన దాన్ని స్వతంత్రించుకునే అభ్యర్థనలో కనబడతాయి. It shows in the way they carry themselves. వారిని వారు ఏ విధంగా మోసుకొనుతూ వెళ్తారో దానిలో కనబడుతుంది. They're living like a pauper when the God of heaven has become their Father, Jesus their Savior, the Holy Ghost their partner. అది ఏ విధంగా ఉంటుందంటే, అనాథగా ఉన్న స్థితి నుంచి పరలోకపు తండ్రిని చేరుకోవడానికి పరిశుద్ధాత్ముడే వారి జీవిత భాగస్వామిగా కలిగి ఉండి వారి ఆ స్థితిని చేరుకుంటారు. As we talk about the believers' redemptive rights, I'm going to talk on three things. మనం ఇప్పుడు విశ్వాసుల విమోచన హక్కుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే 3 సంగతులు మీకు చెప్పగోరుతున్నాను. Number one is the regenerative resurrection of Christ our Savior. మన రక్షకుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానపు విధానము ద్వారా మనము పునర్జన్మను పొందుతున్నాం. అది మన హక్కు. Jesus rose from the dead. యేసు మరణము నుంచి తిరిగి లేచాడు. Some people know that as a point in history. కొంతమందికి ఆ సంగతి చరిత్ర సంగతిగా మాత్రమే తెలుసు. Jesus rose from the dead. యేసు మరణము నుంచి తిరిగి లేచాడు. Some people know that as the doctrine of the church. కొంతమందికి ఈ సంగతి సంఘ సిద్ధాంతంగా మాత్రమే తెలుసు. Jesus rose from the dead. యేసు మరణము నుంచి తిరిగి లేచాడు. When I believe that, నేను అది when విశ్వసించినప్పుడు, I accept that, నేను దాన్ని అంగీకరించినప్పుడు, when I plunge into that, నేను దానికి అంటు కట్టబడినప్పుడు,
చేసినప్పుడు it regenerates me. అది నాలో పునర్జన్మను It కలిగిస్తుంది. recreates me. అది నా నూతన సృష్టిగా It చేస్తుంది. takes away something from my life that makes me dead. అది నా జీవితాన్ని మృతమైన స్థితిలో నుంచి వెలుపలకు తీసుకొస్తుంది. It implants something in my heart that makes me come alive. అది నా జీవితంలో మరలా నాకు జీవాన్ని ఇచ్చేదాన్ని పెంపొందింప చేస్తుంది. The regenerative resurrection of Christ, our Savior. మన రక్షకుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా పునర్జన్మ హక్కు మనం కలిగి ఉన్నాం. That's what the resurrection does. పునరుద్ధానము ఈ విధంగా మనకు చేస్తుంది. Makes us to be the people that are turned around and were changed and were transformed. అది మనలను మన జీవితంలో రూపాంతరపరచబడిన నూతనమైన వ్యక్తిత్వం గల వారిగా నూతన పరుస్తోంది. Look at what the Bible says in Titus chapter 3. I'm reading from verse 3. నేను ఇప్పుడు ఈ లేఖనాన్ని మీకోసం చదువుతున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయములో 3వ వచనం. Titus chapter 3 verse 3. తీతు పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనం. We ourselves also were sometimes foolish. మనము కూడా కొన్ని పర్యాయాలు బుద్ధిహీనతను కలిగిన వారిగా ఉంటున్నాం. We, Paul, Silas, Titus, Timothy, and the rest of the people, we were sometimes foolish. వారేమంటున్నారు? పౌలనే నేను గాని తిమోతి గాని శీల గాని అవివేకులుగా అవిధేయులుగా ఉండిపోతున్న వారిగానే ఉంటున్నాం. The whole of humanity had been foolish. ఇక్కడ మానవాళి ముందుగా ఏ విధంగా ఉన్నారో చూడగలిగితే, A man who is roaming around during the day and he does not know when he's going to sleep at night, isn't that foolish? ఇది గనక రాత్రి అంతా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ నిద్రపోవడానికి స్థలమేరుగా ఉండాలి అంటే ఆ వ్యక్తి అవివేకి కాడా లేక బుద్ధిహీనుడు కాడా? A man that spends all his resources on temporary things and he doesn't think of his old age. Is that wise? ఒక వ్యక్తి తన వనరులన్నీ కూడా వృధాగా ఖర్చు పెట్టేసి వృద్ధాప్యంలో తన జాగ్రత్త కోసం యోచించకపోతే అది అవివేకము, బుద్ధిహీనత కాదా? A man, a woman that goes through life and does not know what takes him to heaven, doesn't even think about it. He spends all his life going up and down, and yet there is an eternity. He doesn't ever think about it. Where will you spend eternity? A man like that is foolish. ఒక వ్యక్తి పురుషుడు గాని స్త్రీ గాని తమ జీవిత దినాల్లో ఆనందింపచేయు కార్యాలకు సంబంధించిన విధానాన్ని కలిగి ఉండి ఏ మాత్రము కూడా నిత్యత్వములో ఎక్కడ జీవిస్తామనే ఆలోచన వారికి లేకపోతే అది వారి జీవితాల్లో అవివేకమో లేక బుద్ధిహీనమో కాదా? Serving diverse lusts and pleasures. కొంతమంది అయితే భోగేచ్ఛలలో లీనమైపోయిన వారిగా నశించిపోతున్నారు. A man who takes in so much sugar and that gives him diabetes. ఆ విధంగా మానవాళి అటువంటి క్షీణ స్థితికి లోనవుతూ ఉన్నారు. After that diabetes, he keeps on swallowing sugar. ఆ యొక్క అలవాట్లు వారి జీవితంలో వ్యసనాలుగా మారిపోయి నాశనానికి నడిపిస్తూ ఉన్నాయి. The doctor says this will kill you. అప్పుడు డాక్టర్ చెప్తారు కదా, ఇది నీ జీవితాన్ని చంపేస్తుంది. Keeps on swallowing sugar. అయినా సరే మరలా షుగర్ లాగా దాన్ని తింటే, is that a wise man? ఆ వ్యక్తి ఏమైనా A man, a woman that hears from the word of God. దేవుని యొక్క వాక్యం నుంచి వింటున్నప్పుడు కూడా And the lust of the flesh, the pride of life, and all the pleasures of the world will land him in hellfire forever and ever. He keeps on swallowing that. Is that not foolish? ఒక వ్యక్తి జీవితంలో శరీరాశ గాని నేత్రాశ గాని జీవపడంబము గాని అతని జీవితాన్ని అగ్నిగుండములోకి నడిపిస్తూ ఉంటే దాని గుర్తెరగా మారక ఆ వ్యక్తి ఉన్నాడంటే అది అవివేకము లేక బుద్ధిహీనము కాదా? And he says, living in malice and envy and hateful and hating one another. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ భేదములతోనూ విమతములతోనూ జీవిస్తూ ఉంటే అది కూడా బుద్ధిహీనము వంటిది కాదా? Now we come to the realization ఇప్పుడు మనం తెలివి వచ్చిన that స్థితిలో those things will destroy our lives ఇవి మన జీవితాన్ని నాశనం and take చేస్తున్నాయి. joy away from us in eternity. అవి నిత్యత్వానికి సంబంధించిన సంతోషాన్ని మన యొద్ద నుంచి తీసివేస్తున్నాయి. And he tells us in verse 4. అది 4వ వచనంలో చెప్పబడుతోంది. Verse 4 it says, but after that the kindness and the love of God as Savior toward us appeared. అయినను మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. Some people go through life with bad news,
and they never have a chance of listening to good news. కొంతమంది జీవితంలో చెడు వార్తలు వింటూ కొనసాగుతారు కానీ మంచి వార్త వినే అవకాశాన్ని వారికి ఏమాత్రం కూడా కలిగి ఉండరు. Some people go through life living in the bad news of the weakness and the sinfulness of man, and they never hear the good news that Jesus Christ died for us and paid all our penalty, and we can believe in him and be on our way to life eternal. కొంతమంది మానవులు వారి జీవిత కాలంలో పాపంలో గాని రోగములో గాని బలహీనతలో జీవిస్తూ ఉంటారే తప్ప వారు ఏమాత్రము కూడా దేవుని కృప ద్వారా నిత్య జీవితాన్ని పొందగలరనే దుర్వార్తను కానీ మంచి వార్తను వినే స్థితిలోనికి రాకుండా మిగిలిపోతుంటారు. But after that, the kindness and the love of God as Savior toward men appeared. అయితే రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు Good news has now come. ఇప్పుడు సువర్తమానము వచ్చి ఉన్నది. Jesus died for us. యేసు మన కొరకే He was మరణించాడు. buried 3 days. ఆయన 3 రోజులుగా And భూస్థాపితం he rose చేయబడ్డాడు. again. మరలా తిరిగి లేచి ఉన్నాడు. Good news. సువర్తమానము. Good news. And సువర్తమానము. whosoever believes in him will not perish but have everlasting life. ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో అట్టి వారు నశింపక నిత్య జీవమును పొందుతారు. దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. When you hear the news, మీరు ఈ వార్తను విని it ఉన్నప్పుడు must not be like the one you hear over the television, over the radio. I heard, but what do I do about that? మీరు రేడియో కానీ టెలివిజన్ కానీ విన్నప్పుడు చూసినప్పుడు నేను విన్నాను అయితే ఏం చేయగలను అనుకుంటారా? For that good news to do something good in your life, you have to accept. మీరు ఆ వార్తను మీ జీవితానికి మంచి చేసే వార్తగా వింటే దాన్ని మీరు అంగీకరించాలి. The kindness of God is now available. దేవుని దయ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నది. He will forgive your sin. ఆయన మీ పాపాన్ని He క్షమిస్తాడు. will change your life. ఆయన మీ జీవితాన్ని And the మార్చివేస్తాడు. love of God is now evident. దేవుని ప్రేమ ఇప్పుడు రుజువుపరచబడుతోంది. He gave his only begotten son, ఆయన తన ఏకైక అద్వితీయ కుమారుని that ఇచ్చాడు. whosoever believes in him will not perish but have everlasting eternal life. ఎవరు ఆయన అద్వితీయ కుమారుని యందు నమ్మిక విశ్వాసం ఉంచుతారో అట్టి వారు నశింపక నిత్య జీవమును పొందగలుగుతారు. When you receive that, మీరు దాన్ని స్వీకరించినప్పుడు not in the head, బుర్రలో కాదండి, in your heart. మీ యొక్క హృదయంలో. Look at verse 5. ఇప్పుడు 5వ వచనం It చూడండి. says in verse 5, 5వ వచనం ఏం చెప్తుందంటే, not by works of righteousness which we have done, మనము చేసిన నీతి క్రియల మూలముగా కాదు, but according to his mercy he saved us. తన కనికరము చొప్పున ఆయన మనల్ని రక్షించాడు. According to his mercy he saved us. ఆయన తన కనికరమును బట్టి మనల్ని రక్షించాడు. According to my natural birth he saved me. No. ఆయన నా స్వాభావికమైన జననాన్ని బట్టి అయితే నన్ను కాదన్నాడు. Are you a believer? ఆయన నమ్ముతున్నాడా? I was born in a Christian home. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాననే నమ్మకంతో మీరున్నారా? That doesn't make you a believer. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన Are you విశ్వాసం కాదు. regenerated? మీరు పునర్జన్మ పొందారా? My father is a preacher and my mother is a deaconess. నా తండ్రి గారేమో బోధ చేస్తుంటాడు, నా తల్లి గారేమో గొప్ప విశ్వాసి అనుకుంటే That does not save you. అది మిమ్మును రక్షించలేదు. It's a personal thing. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. Not by the works of righteousness which you've done. మన నీతి క్రియలను మనం చేయడం ద్వారా సంభవించేది కాదు. According to his mercy. ఆయన కనికరమును బట్టి I realize if there is no mercy, I cannot be saved. ఆయన కనికరము ఎంత ఘోర పాపినను రక్షించగలదు. People call you good, but you know how bad you are on the inside. ప్రజలు మిమ్మును మంచివారిని పిలవచ్చు గాని మీరెంత చెడ్డవారో మీ లోపల సంగతి మీకే And తెలుసు. all your so-called goodness cannot save you. మీ నామకార్థపు మంచితనమంతయు మిమ్మును రక్షింపజాలదు. Mercy and grace. కేవలం కనికరము కృప. Mercy and grace. కనికరము కృప. You lean on the mercy of God. దేవుని కనికరం మీద మనం You అనుకోవాలి. say, Lord, what have I done that can buy salvation? ప్రభువా, నేను ఏం చేసినా నా కార్యాలను బట్టి రక్షణ రాదు. But by your mercy, you set me.
మీ కనికరాన్ని బట్టి మీరు నన్ను రక్షించారు. by the washing of regeneration, పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, and the renewing of the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా, నూతన పరచుడు ద్వారా. The word salvation has become so common and watered down. ఆ విధంగా నేను ఏమి చేసినా అందును బట్టి రక్షణ నాకు లభించినది కాదు. As one man smoking, I'm saved. ఒక వ్యక్తి పొగ త్రాగేవాడైనా రక్షించబడతాడు. I see another drunkard there, I am saved. మద్యపాని అయినప్పటికీ ఆ వ్యక్తి కూడా రక్షించబడతాడు. I see those who are violent against their wives at home, I am saved. ఒకవేళ భార్యను గృహంలో హింసకు గురి చేసేవారైనా వారు రక్షించబడతారు. I see those who are involved with internet fraud, I am saved. ఈ రీతిగా అంతర్జాలంలో చూడకూడని చెడ్డ దృశ్యాలు చూసేవారైనా రక్షించబడతారు. Salvation comes with washing. రక్షణ ఎలా వస్తుందంటే కడగబడ్డం The ద్వారా, washing శుద్ధీకరణ of regeneration. పునర్జన్మ సంబంధమైన The స్నానం washing ద్వారా, of transformation. రూపాంతరపరచబడే స్నానం ద్వారా A new life, మీరు ఆ విధంగా a ఇష్టపడితే new nature, నూతన స్వభావం a వస్తుంది, new character, నూతనమైన a గుణశీలం వస్తుంది, new behavior. నూతనమైన వైఖరి ప్రవర్తన వస్తాయి. That is salvation that comes with the washing of regeneration. అటువంటి రక్షణ అనేది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా వస్తుంది. How do we get that? అది మనం పొందే వరకు We turn away from the past and we turn to Christ, the Prince. అది మనం ఎలా పొందుకుంటామంటే మన గతాన్ని విడిచి మన రక్షకుడైన క్రీస్తులోనికి మనం రావడం ద్వారా. That's why he died for us. అందుచేతనే ఆయన మన నిమిత్తమై So మరణించారు. we can now believe on him. తద్వారా ఇప్పుడు మనం ఆయన యందు విశ్వాసం Tells ఉంచవచ్చు. us in Psalm 51. ఆ విధంగా మనం చూచినట్లయితే, And I'm reading here from verse 5. ఇక్కడ నేను 5వ వచనం అంటే 51వ కీర్తనలో Psalm 5వ వచనం, 51 verse 5. 51వ కీర్తనలో 5వ వచనం. Behold, I was shapen in iniquity, ఇదిగో నేను నా తల్లి గర్భములో పాపములోనే and రూపించబడ్డాను. in sin did my mother conceive me. నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించారు. You will think this person talking was a man from the gutter. చూడండి, ఈ వ్యక్తి అత్యున్నతమైన స్థాయి వ్యక్తిగా ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నాడు. This is David, ఇది ఎవరో కాదు, దావీదు, the conqueror of Goliath. గొలియాతును జయించిన వాడు. This is David, ఈ వ్యక్తి దావీదండి, the king of Israel. ఇజ్రాయేలు ప్రజలకు రాజైన వాడు. He didn't say my kingship, my royalty will take me from earth to heaven. నా రాజరికపు అధికారము భూమి నుంచి నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది అనలేదు ఆయన. If anyone is going to go from earth to heaven, there must be that change, that transformation, that regeneration. ఎవరైనా సరే మట్టి భూమి మీద నుంచి దైవ రాజ్యాన్ని చేరుకోవాలంటే అట్టి మార్పు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా రావాలి. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. ఇదిగో పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని ఆయన తెలియచేస్తున్నాడు. In verse 6, 6వ వచనంలో it tells us, behold, thou desirest truth in the inward parts. ఇదిగో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటున్నాడు. David remembered. జ్ఞాపకం చేసుకోండి, I wrote a letter, దావీదు అంటున్నాడు, ఉత్తరం gave రాశాను, it to Urias, దాన్ని వారికి అప్పగించాను. to deliver it to Joab, ఆ విధంగా యోవాబుకు ఉరియా and గురించి the పంపించాను. action Joab was to take. ఆ విధంగా యోవాబు చంపబడ్డానికి అమరిక చేశాను. And meanwhile, David was acting to Urias in a nice way. ఈ విధంగా ఊరియా జీవితంలో మంచి వ్యక్తిగా దావీదు కనపడడానికి నటిస్తున్నాడు. Will you go home and relax? ఇంటికి వెళ్ళి విశ్రమించాడు. You're coming from the battlefield. ఆ యొక్క యుద్ధ భూమి నుంచి వచ్చాడు. You deserve rest. ఇదిగో నీకు విశ్రాంతి కరెక్టే, You deserve some comfort. కనుక నీకు కొంచెం ఆదరణ కావాలి. At that same time, ఆ విధంగా ఇంటికి వెళ్ళని he చెప్తున్నాడు. was planning to kill Urias by the letter he gave to him. తను వ్రాసి పంపిన ఉత్తరం ద్వారా ఊరియాను చంపించడానికి దావీదు ప్రణాళిక వేస్తున్నాడు. And David realized ఇక్కడ మనం చూస్తే he had truth in the outward part, appearing truthful, yet in the inward parts he had iniquity, he had sin, he had evil.
బాహ్యంగా కనబడే విధానంలో సత్యవంతునిగా కనబడడం మాత్రం కాదు గాని దేవుడు కోరుతున్నది అంతరంగంలో అతిక్రమం లేని సత్యవర్తనను ఆయన కోరుకొనుచు ఉన్నాడు. Behold, thou desirest truth in the inward parts, and in the hidden parts thou shalt make me to know wisdom. ఇదిగో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు, నేను పవిత్రుడను అగునట్లుగా. Look at verse 7. ఇప్పుడు 7వ వచనాన్ని చూడండి. Verse 7, purge me with hyssop. నన్ను హిస్సోపుతో కడుగుము. He said, position apart. ఇదిగో నా యొక్క పాపపు మచ్చ తొలగించు. Royalty apart. ఇదిగో నా రాజరిక విధానం మచ్చగానే The ఉంది. flattery of the people apart. ప్రజలను మైమరిపించే విధానం కూడా మచ్చగానే ఉంది. And the good words they say about me apart. నా గురించి చెప్పబడుతున్న మంచి కార్యాలు కూడా పాపం మచ్చగానే మిగిలిపోతున్నాయి. The good word they say about me. నా గురించి చెప్పబడిన మంచి The మాట, good things they write about me. నా గురించి వ్రాసిన మంచి మాటలు The గాని, good ideas they project about me, all that apart. నేను చేసిన మంచిగా వారు చూపించినవన్నీ కూడా ప్రక్కన పెడితే నా అంతరంగంలో చెడు నాకు కనబడుతుంది. Inside it was unclean. వాటంతటికి ప్రతిగా Inside it was dirty. నాలో మురికి ఉంది. Inside it was a sinner. నాలో నేను పాపిగా ఉన్నాను. Purge me with hyssop. నన్ను హిస్సోపుతో కడుగుము. Only then shall I be clean. అప్పుడు మాత్రమే నేను శుద్ధీకరించబడతాను. The works of my hand will not make me clean. నా చేతి కార్యాలు నన్ను శుద్ధీకరించలేవు. The outward activities of my life will not make me clean. నా జీవిత బాహ్య చర్యలను నన్ను శుద్ధీకరించి శుద్ధినిగా చూపించలేవు. Lord, you have to purge me. ప్రభువా, నీవు నన్ను కడగాలి. And then shall I be clean. Wash me, and I shall be whiter than snow. నీవు నన్ను కడిగినప్పుడు మాత్రమే హిమము కంటే నేను తెల్లగా ఉండగలుగుతాను. Look at verse 8. 8వ వచనాన్ని It చూడండి. says, make me to hear joy and gladness, ఉత్సాహ సంతోషములను నాకు వినిపింపుము. that the bones which thou hast broken may rejoice. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. Then he tells us in verse 9, 9వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, hide thy face from my sins. నా పాపములకు విముఖుడవు కమ్ము. Every step he took, he knew the eyes of the Lord were following him. దేవుని కనుదృష్టి ఆయనను వెంబడించుచునే ఉన్నది. He felt so embarrassed. అతనికి చాలా He విశ్రాంతి felt so అనిపించింది. guilty. చాలా అపరాధ భావన He కలుగుతుంది. felt so condemned. అతనికి చాలా శిక్షా విధానం That the అనిపిస్తుంది. eyes of the Lord had seen everything he did. ఎందుకనగా అతను చేసిన సమస్త కార్యమును దేవుని కన్నులు చూచి ఉన్నాయి. And he says, Lord, I feel embarrassed the way you're looking at me. చెప్తున్నాడు, ప్రభువా, నీ కన్నులు నన్ను చూచిన విధానం నాకు అనుభూతి కలుగుతోంది. Hide thy face from my sins. నా పాపములను చూడకుండా నీ ముఖమును విముఖునిగా చేసుకొమ్ము. Blot out all mine iniquities. నా యొక్క అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేయుము. And then he says in verse 10, ఆయన 10వ వచనంలో ఏమంటున్నాడంటే, he says, create in me a clean heart, O God, ఓ దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము. and renew a right spirit within me. నా అంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించుము. That's a wrong spirit. ఇది తప్పుడు ఆత్మ నాలో That's ఉంది. a right spirit. అలాగే సక్రమమైన ఆత్మ ఉంది. To write a letter, put it in the hands of somebody sacrificing for you and for the nation, and say to Job, kill him. That's a wrong spirit. అంతరంగములో తప్పుడు ఆత్మను ఆలోచనను కలిగి ఉండి ఊరియాను చంపించడం కోసం ఉత్తరం రాసి పంపించి యోబు చేత యుద్ధంలో ముందు అతను పెట్టి చంపించడం అనేది తప్పు ఆలోచన, తప్పు ఆత్మ. It says create. అతను అంటున్నాడు, That's సృజించండి, regeneration. నూతన పరచండి. The right spirit is not there until you create it in me. ప్రభువా, నీవు సృజిస్తేనే తప్ప నూతనమైన సరైన ఆత్మ నాలో ఉండదు. Create in me a clean heart, O God, and renew a right spirit
within me. ఓ దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. Look at verse 12. ఇప్పుడు 11వ వచనం చూడండి. Verse 12, it says, 11వ వచనంలో ఏమంటున్నారంటే, restore unto me the joy of thy salvation. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించమని 12వ వచనంలో అంటున్నాడు. Thy salvation. నీ రక్షణ. Not denominational salvation, thy salvation. సమస్తలకు సంబంధించిన రక్షణ కాదు, నీ రక్షణ. Now the popular notion of salvation, thy salvation. వ్యక్తుల అధికారులుగా ఉండి ఉచ్చరించిన రక్షణ కాదు, నీ రక్షణ. Restore unto me the joy of thy salvation. నీ రక్షణ ఆనందమును తిరిగి మరలా నాలో పుట్టించుము. And uphold me with thy free spirit. నీ యొక్క ఆత్మతో నన్ను మరలా ఎత్తి పట్టుకొనుము. That's the first part of the message. సందేశంలో మొదటి భాగం ఈ రీతిగా తెలియచేయబడుతోంది. Number 2, now we're looking at restorative reconciliation through your coming to the Savior. రక్షణ ఇచ్చే రక్షకుని యొద్దకు మీరు రావడం ద్వారా, సమాధాన పరచబడడం ద్వారా పునరుద్ధరించబడే హక్కును కలిగి ఉంటారు. Reconciliation. సమాధాన పరచబడడం. The restorative reconciliation through coming for his salvation. మీ రక్షణ కొరకై రావడం ద్వారా, సమాధాన పరచబడడం ద్వారా పునరుద్ధరించబడే హక్కును కలిగి ఉంటారు. What do we need reconciliation? సమాధాన పరచబడడం ఎందుకు కావాలి? Because we're separated from God. ఎందుకనగా దేవుని నుంచి మనం వేరు చేయబడి The ఉన్నాం. prophets of the Old Testament, పాత నిబంధన ప్రవక్తలైన వారు, they have reminded us వారు మన జ్ఞాపకం the చేస్తున్నారు. sin have separated you between you and your God. పాపము మిమ్మును మీ దేవుని మధ్యలో ఉండి అడ్డుగా వేరుపరిచింది. Our lies separate us from our God. మన అబద్ధాలు మన దేవుని నుంచి మనల్ని వేరుపరిచాయి. Our covetousness separates us from our God. నా అత్యాశ దేవుని నుంచి నన్ను వేరు చేస్తుంది. Our hypocrisy separates us from our God. లేకపోతే నేను చేసే అక్రమ ఆలోచన విధానం దేవుని నుంచి వేరు Our చేస్తుంది. sins, our iniquities separate us from God. మన పాపములు లేక అతిక్రమములు దేవుని నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి. We need reconciliation. మనము దేవుని యొద్ద సమాధాన We need పరచబడాలి. reconnection. మనము తిరిగి సంబంధాన్ని We need to కలుపుకోవాలి. come through Christ to come to God. క్రీస్తు ద్వారా దేవుని చెంతకు మనము రావాలి. And that restoration brings the reconciliation. ఆ యొక్క పునరుద్ధరణ ఏ సమాధాన పరచబడే In విధానాన్ని 2 మనకు Corinthians తీసుకొస్తుంది. chapter 5, మనము దీన్ని గమనించినట్లయితే, I'm reading from verse 18. ఇప్పుడు నేను 18వ వచనం నుంచి 2 లేఖనాన్ని మీకు Corinthians chapter చదువుతున్నాను. 5 verse 18. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం And 18వ all వచనం. things of God who has reconciled us to himself by Jesus Christ and has given us the ministry of reconciliation. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్య మనకు That అనుగ్రహించెను. verse tells us we need reconciliation. సమాధాన పరచబడే విధానం తెలియచేయబడుతోంది. We're so far away from God. మనము దేవుని నుంచి సుదూరముగా ఉండి ఉన్నాం. We may be connected with the church, మనము సంఘంతో కలుపబడే ఉండొచ్చు, but we are not connected with the holy God of heaven. కానీ పరలోక సంబంధమైన పరిశుద్ధ దేవునితో సంబంధాన్ని We may కలిగి be ఉండలేము. connected with religion, మనము మతంతో సంబంధం కలిగి ఉన్నాం, but we are not connected with the holy God of heaven. కానీ పరలోక సంబంధమైన పరిశుద్ధ దేవునితో అనుసంధానంగా లేవు. It says all things of God who has reconciled us to himself. కనుక ఆయనే స్వయముగా క్రీస్తు ద్వారా మనతో సమాధాన పరుచుకున్నాడు. How does he do that? ఆయన ఆ కార్యం ఎలా He చేశారు? does that through Jesus Christ, and he has given us the ministry of reconciliation. యేసు క్రీస్తు ద్వారా ఆయన అట్టి సమాధాన పరిచర్యను చేసి ఆ సమాధాన పరచు పరిచర్యను మనకు అప్పగించారు. When you are reconciled with God, then you have the right to reconcile
other people to God. మనము దేవునితో సమాధాన పరచబడి ఉన్నప్పుడు ప్రజలతో సమాధాన పరచబడు హక్కును కలిగి ఉంటాము. That reconciliation is so important. ఆ యొక్క సమాధాన పరచబడడం చాలా You are ప్రాముఖ్యం. restored unto God by that reconciliation. అట్టి సమాధానం ద్వారానే మనం దేవునితో అనుసంధానం అవుతున్నాం. And it is when you are fully reconciled with God, you yourself, you have the right to reconcile others unto God. మీరు దేవునితో సంపూర్ణంగా సమాధాన పరచబడి ఉన్నప్పుడు అట్టి సమాధాన పరచు పరిచర్య ద్వారా మరొకరితో మనము సమాధాన పరచబడగలుగుతాం. Look at verse 19. ఇప్పుడు 19వ In వచనాన్ని verse చూడండి. 19 it says, to which that is that God was in Christ reconciling the world unto himself. అదేమనగా దేవుడు వారి నేరాలను వారి మీద మోపక లోకమును తనతో సమాధాన పరచుకొని ఉన్నాడు. Reconciling the world unto God, to himself. లోకమును ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్నాడు. The world and God are different. లోకము వేరు, దేవుడు వేరు. The world is dark, God is light. లోకము అంధకారం, దేవుడేమో ప్రకాశవంతం. There's a wide separation between God and the world. దేవునికి లోకానికి మధ్య విస్తృతమైన ఎడబాటు ఉంది. But then now Christ has come. అయినప్పటికీ క్రీస్తు He వచ్చాడు. is the light of the world. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. And he takes the man, the woman in darkness, picks him up, picks her up, and brings to the light. Reconciliation. అంధకారములో ఉన్న అతడిని గాని ఆమెని గాని పైకి లేవనెత్తి సమాధాన పరచు పరిచర్య ద్వారా దేవుని చెంతకు తీసుకొస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమను చెల్లించుదాం. And he says, reconciling the world to himself, not imputing their trespasses unto them. ఆయన వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడు. That's what Christ has done. క్రీస్తు చేసిన కార్యం ఇదియే. He takes your sin upon himself. మీ పాపాన్ని స్వయంగా తన మీద He వేసుకుంటాడు. takes your darkness upon himself. మీ అంధకారాన్ని స్వయంగా తన మీద He వేసుకుంటాడు. takes your righteousness upon himself. మీ యొక్క నీతి విధానాన్ని తన మీద వేసుకుంటారు. He takes what you had and he gives you what he has. మీరు కలిగి ఉన్న దాన్ని తన మీద వేసుకొని తను కలిగి ఉన్న దాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. And he has committed unto us the word of reconciliation. ఆయన మనకు లోకమును సమాధాన పరచు పరిచర్యను అప్పగించి ఉన్నాడు. He has committed unto us the feeding of the hungry? No. ఆయన మనకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే పని అప్పగించాడా? కాదండి. It's good to give food to the hungry. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మంచిదే. It's good to give water to the thirsty. తప్పికతో ఉన్న వారికి నీరు ఇవ్వడం మంచిదే. Let's come back to Moses again. మరలా ఇప్పుడు మనం మోషే దగ్గరికి వద్దామా? They were all thirsty. వాళ్ళందరూ దాహంతో ఉన్నారు. And Moses struck the rock. మోషే ఏమో రాతి పడిన కర్రతో Water came out. నీరు వచ్చేసింది. He gave water to the thirsty. తప్పికగా ఉన్న వారికి నీరు ఇచ్చాడు. Many of those people that drank the water అయితే ఆ నీరు తాగిన అనేక మంది did not get to the land of Canaan. వారు వాగ్దాన భూభాగానికి కనానుకు వెళ్ళలేదు. Give water to the thirsty. తప్పికతో ఉన్న వారికి నీరు ఇవ్వండి. Give food to the hungry. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. Give clothing to the naked. వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి. Very good. అవి మంచివి, But not good enough. కానీ చాలినంత మంచివి The కావు. word of reconciliation. సమాధాన పరచు వాక్యం. That's what the Lord has given you. ప్రభు మీకు దానిని అనుగ్రహించాడు. Let the people know beyond drinking miracle water and beyond eating miracle manna and beyond all their clothes for 40 years, their clothes did not get old, did not get torn or worn. All that is good, take them to that promised land. ప్రజలైన వారికి ఆకలితో ఉన్నప్పుడు ఆ యొక్క భావన And the వెళ్ళిపోతుంది. rejection you felt because of the previous enmity will vanish away. తద్వారా గత కాలానికి సంబంధించిన శత్రుత్వానికి సంబంధించిన ఆ ఆవేదన వెళ్ళిపోతుంది. You'll have peace one with another. మీరు ఒకరితో ఒకరు అప్పుడు సమాధానం కలిగి ఉంటారు. You have the joy of being accepted and received. అంగీకరించబడ్డారు, స్వీకరించబడ్డారనే ఆనందాన్ని కలిగి ఉంటారు. And there's a new relationship that builds up. అప్పుడు నూతనమైన బాంధవ్యం మిమ్మల్ని తిరిగి నిర్మాణం చేస్తుంది.
That's why he wants all of us to be reconciled with God. అందుకే మనం దేవునితో సమాధానపరచబడిన వారిగా ఉండాలి. I come to point number 3 now. ఇప్పుడు నేను మూడవ అంశంలోనికి వస్తున్నాను. Our redemptive rights to completeness in his sufficiency. ఆయన సర్వ సమృద్ధిలో నుండి సంపూర్ణమైన విమోచన హక్కులను మనము కలిగి ఉంటాం. Our redemptive rights. మన విమోచన హక్కులు. Were redeemed. ఆయన ఏం చేస్తున్నాడు? Were restored. మనం ఎక్కడ ఆరంభిస్తున్నాం? Were reconciled. ఆయన దేంతో సమాధానపరుస్తున్నారు? Now we are in Christ and Christ in us. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నారు. And we have rights. మనకు హక్కులు ఉన్నాయి. Like Moses had rights. మోషేకు హక్కులు ఉన్నాయి. Joshua had rights. యెహోషువకు హక్కులు ఉన్నాయి. Elijah had rights. ఏలీయాకు హక్కులు ఉన్నాయి. Picture Elijah coming to Ahab. That man had rights. ప్రవక్త అయిన ఏలీయా అహాబు యొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి హక్కును కలిగి ఉన్నాడు. And he declared to Ahab, he said, the Lord lives and I stand before him. Then he pronounced and went away. Because of the rights he had, everything was fulfilled. అతడు హక్కు గలవాడిగా ఏలీయా నిలబడ్డాడు గనుక అహాబు సముఖమందు ఉండి కూడా జీవము గల దేవుని సాన్నిధ్యములో నిలబడ్డాను అన్నట్టి రీతిలో మాట్లాడుతున్నాడు. When you are now a son, a daughter of God, ఇప్పుడు మీరు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఉన్నప్పుడు, redemption, by reconciliation, by regeneration, విమోచన ద్వారా, సమాధాన పరచబడ్డం ద్వారా, పునర్జన సంబంధమైన విధానం ద్వారా, the Bible says now you are complete in him. అంటే మీరు ఆయనలో ఆ రీతిగా సంపూర్తి కావడం అన్నట్టుగా మాత్రమే. The Bible says that Jesus is your sufficiency. యేసే మీకు సర్వ సమృద్ధి అయ్యున్నారు. Look at that in Colossians chapter 2 verse 9. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో Colossians chapter 2 verse 9. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. In him dwelleth all the fullness of the Godhead bodily. దేవుడు కలిగి ఉన్న సర్వ సమృద్ధి చేత ఆయన సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారు మగునట్లు ఆయన చిత్తాన్ని గ్రహించిన వారు. Look at verse 10. ఇప్పుడు 10వ వచనం చూడండి. In verse 10 it says, and ye are complete in him. మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. And ye are complete in him. మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. Believer, ye are complete in him. విశ్వాసులారా మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. గట్టిగా ఆమేన్ Child of చెప్దాం. God, now you are complete in him. దేవుని బిడ్డలారా మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. We need to realize that. మనం ఈ సంగతి తెలుసుకోవాలి. Because now we have right. ఎందుకనగా ఇప్పుడు మనం హక్కును కలిగి ఉన్నాం. We're new creatures in Christ. ఇప్పుడు క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలుగా. If any man be in Christ, ఎవరైనా క్రీస్తు యేసునందుంటే is a new creature. అతడు నూతన సృష్టి. He's not going about with gloomy faces. అతడు కేవలం అంధకారములో ఉండబోవడం లేదు. He's not going about with great burden. అతడు కేవలం గొప్ప భారాల్లో ఉండబోవడం If లేదు. a man be in Christ, క్రీస్తు యేసునందున్నవాడు old things are passed away. పాతవన్నీ కూడా గతించిపోయాయి. Old sorrow passed away. పాత విచారం Old గతించిపోయింది. sadness passed away. పాత విచారం గతించిపోయింది. Old suffering passed away. పాత బాధంతయు గతించిపోయింది. And behold, ఇదిగో all things have become new. సమస్తమును కూడా నూతన పరచబడి ఉన్నాయి. When I come to Christ, నేను క్రీస్తు చెంతకు వచ్చి ఉన్నప్పుడు, when you come to Christ, మీరు క్రీస్తు చెంతకు వచ్చి when you ఉన్నప్పుడు, become a new creature in మీరు Christ, క్రీస్తులో నూతన సృష్టి అయ్యున్నప్పుడు you have a new address. మీరు నూతనమైన చిరునామా కలిగి It ఉంటారు. translates you from the kingdom of darkness and translates you to the kingdom of his dear son. You have a new address. అది మిమ్మును అంధకార సంబంధమైన అపవాది సామ్రాజ్యములో నుంచి తన కుమారుడైన తేజో సంబంధమైన దేవుని యొక్క సాన్నిధ్యములోకి మారుస్తుంది. నూతనమైన చిరునామా మనం కలిగి ఉంటాం. You have a new behavior. అనగా నూతనమైన ప్రవర్తన వైఖరి కలిగి Look ఉంటాం. at that man, he has repented. ఆ వ్యక్తిని చూడండి, అతను మారు మనసు పొందాడు. He is regenerated. అతడు పునర్జన్మను పొందాడు. And because of that, you have a new behavior. అందును బట్టి నూతనమైన ప్రవర్తన నీలో ఉంటున్నది. You have a new care.
నీవు నూతనమైన సృష్టి. He is the bridegroom and you are the bride. ఆయన వరుడై ఉన్నాడు, మీరు వధువై ఉన్నారు. And as the husband cares for the wife, Jesus cares for you. You have a new care. భర్త భార్య కోసం వచ్చినట్లుగానే వరుడై ఉన్న యేసు వధువై ఉన్న సంఘం కోసం రానై ఉన్నాడు. సంఘము నూతన సృష్టి. Your new desires, మీ యొక్క నూతనమైన ఆశలు, the desire you used to have in the flesh, you don't have that anymore. You have the desire in the spirit. గతములో శరీర సంబంధమైన ఆశలుగా ఉండేవి గాని ఇక మీదట ఆత్మ సంబంధమైన నూతనమైన ఆశలను కలిగి ఉంటారు. Complete in him. మీరు ఆయనలో పరిపూర్ణులై ఉన్నారు. You have a new friend. మీకు నూతనమైన స్నేహితుడు ఉన్నాడు. He is your friend. ఆయన మీరు ఎవరి గురించి యోచించినప్పటికీ నూతనమైన దయను వారి పట్ల కలిగి ఉంటారు. Now you just want to do good to anybody you come across. మీ జీవితంలో మీకు ఎవరు ఎదురైనా వారికి మంచిని ఇవ్వాలని కోరుకుంటారు. A kind heart, దయగల హృదయాన్ని కలిగి a ఉంటారు. kind word, దయగల వాక్కును a మాట్లాడతారు. kind action. దయగల చర్యలు మీలో Then ఉంటాయి. you have a new kindness. అప్పుడు నూతనమైన దయను మీరు కలిగి ఉంటారు. Now you have a new learning. ఇప్పుడు మీరు నూతనమైన నేర్చుకునే విధానం కలిగి ఉంటారు. You want to swallow up the Bible. మీరు విలువైన వాటిని You గ్రహించాలని want to కోరుకుంటారు. digest the Bible. మీరు వాక్యానుసారం You జీవించాలని just కోరుకుంటారు. want to learn everything you can learn from the Word of God. దేవుని యొక్క వాక్యములో నేర్చుకోగలిగినవన్నీ కూడా నేర్చుకోవాలని కోరుకుంటారు. And you have now a new mind. ఇప్పుడు మీ హృదయములో నూతనమైన మనస్సును కలిగి ఉంటారు. We have the mind of Christ. మనము క్రీస్తు యేసును మనస్సును కలిగి ఉన్నాం. You cherish the mind of Christ. క్రీస్తు యేసు యొక్క మనస్సును మీరు Or the ఆనందిస్తారు. mind you had before, you've rejected them. గతములో ఉన్న మనస్సును మీరు తిరస్కరించేస్తారు. And now you have a new mind. ఇప్పుడు నూతనమైన మనస్సును కలిగి ఉంటారు. And you have a new nature. నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. Your nature is different now. ఇప్పుడు మీ స్వభావం విభిన్నంగా ఉంటుంది. Anything that did not please you anytime, you used to get angry. గతంలో అయితే స్వాభావికంగా కోపం అన్నట్టుగా ఉండేవారు. But now, because you are in Christ and Christ is in you, కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు మీలో ఉన్నారు గనుక and His redemptive rights in their completeness ఆయన విమోచన హక్కులు మిమ్మల్ని సంపూర్ణం చేస్తున్నాయి గనుక gives you the mind of Christ, ఆయన మీకు క్రీస్తు యేసు the మనస్సును nature అనుగ్రహిస్తారు. of Christ. క్రీస్తు యేసు స్వభావాన్ని You have అనుగ్రహిస్తారు. a new obedience. నూతనమైన విధేయతను అనుగ్రహిస్తారు. Before you took pride in, I don't obey any instruction. గతంలో గర్వం ఉండి నేను ఏ సూచన పాటించను అన్నట్టుగా ఉండేవారు. You are a law to yourself. You are lawless. మీరు ఇంతకు ముందే మీ నియమాలు మీకుంటాయి, ఎవరి చట్టానికి నియమానికి మీరు లోబడనట్టుగా Now, ఉంటారు. as you are complete in Christ, కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో పరిపూర్ణమైతే this obedience wanting to obey the word of God. You just, I love your will, oh God. Here I am. I come to do your will. ఈ యొక్క విధేయత ఏం చేస్తుందంటే, ప్రభువా మీ చిత్తమేంటో నాకు సెలవివ్వండి, మీ చిత్తాన్ని జరిగించుటకే నేను ఇక్కడ ఉండి ఉన్నాను అని చెప్పేలా చేస్తుంది. You have a new purpose. నీకు నూతనమైన ఉద్దేశాలు ఉంటాయి. If you're a new creature in Christ, you're a purposeful man, a purposeful woman. క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయితే ఉద్దేశాలు గల వ్యక్తిగా, నూతనమైన ఉద్దేశాలు గల స్త్రీగా, పురుషునిగా మీరు ఉంటారు. In the past, the flesh directed, dictated your purpose of life. గతములో శరీరము లోకపరమైన విధానాలు మీ జీవిత ఉద్దేశాలు నిర్దేశించాయి. But now in Christ, కానీ ఇప్పుడు క్రీస్తులో, what will you have me do? క్రీస్తు నీవు నన్ను ఏం చేయమని కోరుతున్నావో And that's the purpose you follow. ఆ ఉద్దేశాన్ని నేను వెంబడిస్తాను. You have a new quality of life. అలాగే మీకు జీవితంలో నూతనమైన జీవిత నాణ్యత ఉంటుంది. For some people, it's only quantity. ఇంతకు ముందు పరిమాణమే ఉండేది. Does not have any value. Quantity ఏ విధమైన పరిమాణమే ఉంటుంది కానీ నాణ్యత ఉండేది కాదు. does not have any weight. Quantity. ఏ మాత్రం పరిమాణమే కానీ దానికి బరువే ఉండదు. But now you have a good quality life. కానీ జీవితంలో మంచి నాణ్యత కలిగి ఉంటే Your decision quality. మీ నిర్ణయాలు నాణ్యంగా ఉంటాయి. Your drive quality. మీ నడిపింపు నాణ్యంగా Your ఉంటుంది. achievement quality. మీరు సాధించేవి నాణ్యంగా Now ఉంటాయి. that you are complete in Christ, ఆ విధంగా క్రీస్తులో పరిపూర్ణమైతే new quality.
నూతనమైన గుణ లక్షణాలు. Now you have a new righteousness. ఇప్పుడు మీరు నూతనమైన నీతిని కలిగి ఉంటారు. Not the righteousness of scribes and Pharisees that will not take you to the kingdom. శాస్త్రుల యొక్కయు పరిసయ్యుల యొక్కయు నీతి మిమ్మును దైవరాజ్యానికి చేర్చలేదు. A new righteousness. నూతనమైన నీతి. Now you have a new stature. అలాగే ఇప్పుడు నూతనమైన అమరిక కలిగి ఉంటారు. When you stand, heaven upgrades you and it says that man, that woman has a stature that rhymes with the expectation of heaven. మీరు నిలిచి ఉన్నప్పుడు అపవాది ఎదుట సైతము పరలోక సంబంధమైన జీవులు ఇదిగో నా పక్షాన వ్యక్తి నిలబడ్డాడు అన్నట్టుగా మీ వెన్నంటి ఉంటారు. Now you have a new tenderness. అలాగే నూతనమైన సాధుత్వము మృదుత్వము కలిగి ఉంటారు. You cannot rough handle anybody anymore. You have a new tenderness. ఇక మీదట ఎవరిని కరకుగా విసురుగా మీరు చూడరు. నూతనమైన సాధుత్వం కలిగి You ఉంటారు. cannot see a man that is falling, lying on the ground and then walk over him. Where you are going is more important to you than the comfort and the ease and the peace of that person. No. Now you have a new tenderness. ఒక వ్యక్తి నేల మీద పడిపోయాడు అనుకోండి, తొక్కుకుంటూ నా పని మీద నేను వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా గతములో ఉండే మీరు ఇక మీద క్రీస్తులో పూర్ణులు అయ్యారు కనుక నూతనమైన సాధుత్వంతో మృదుత్వంతో ఆ వ్యక్తి గురించి జాగ్రత్త వహిస్తారు. Now you have a new understanding. ఇప్పుడు మీరు నూతనమైన అవగాహన కలిగి ఉంటారు. The past we didn't understand even our neighbors. గతములో మన పొరుగు వారిని అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. And the parents didn't understand their children. మన బిడ్డల్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయి The ఉండొచ్చు. children didn't understand their parents. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల అవగాహన లేకుండొచ్చు. And they didn't want to understand anybody. ఎవరిని అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉండిపోయి ఉండొచ్చు. All I'm interested in, I understand myself. వారికి ఉన్న ఆసక్తి ఒకటే, నాకు నేను అర్థమైతే I understand what I want. నాకేం కావాలో నాకు అర్థం అవ్వాలి. What does she want? ఆమెకేం కావాలి I don't understand. నాకు పట్టించుకోను. What does she need from me? నా యొద్ద నుంచి ఆమెకేం కావాలి I don't understand. నాకు అర్థం కావట్లేదు. But now you have a new understanding. కానీ ఇక మీద క్రీస్తులో నూతనమైన అవగాహన కలిగి ఉంటారు. Now you have a new virtue. ఇప్పుడు మీరు నూతనమైన విలువను కలిగి And the ఉంటారు. virtue is always going from you to other people to help them, to heal them and to deliver them. ఆ యొక్క విలువ లేక ప్రభావము నీలో నుంచి ఆ వ్యక్తికి ప్రవహించి వారికి విడుదలనిస్తుంది. Now you have a new willingness. అలాగే ఇప్పుడు మీకు నూతనమైన దేవునికి లోబడే చిత్తాన్ని మీరు కలిగి ఉంటారు. Brother, can you help me? మీరు నాకు సహాయం చేస్తారా? Yes, I am willing. అవునండి, నాకు ఇష్టమే, సహాయం చేస్తాను అంటారు. Sister, can you help me? ఎవరైనా సహాయం అడగను అనుకోండి, Yes, I am willing. అవునండి నాకు ఇష్టమే, చేస్తానండి అంటారు. Can you bear my burden? మీరు నా భారం భరిస్తారా అని అడిగితే Yes, I am willing. అవునండి నాకు ఇష్టమే, There is భరిస్తానంటారు. a new willingness in your life. అనగా మీ యొక్క జీవితంలో నూతనమైన చిత్త వృత్తి ప్రారంభించబడుతుంది. There is a new X. అలాగే నూతనమైన చర్యలు. You are now an ex-failure. ఇప్పుడు మీరు గతంలో వైఫల్యం పొందారు. No failure anymore. ఇక మీద వైఫల్యం లేదు. An ex-murmurer. ఇక మీదట మాజీ అనే వైఫల్యము లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. It's now of the past. ఇక మీదట గతం అనేది లేదు. The temperature is not all right. ఇదిగో వేడిగా ఉంది, బాలేదు. The singing is not all right. పాటలేం బాగోలేవు. The seating is not all right. అసలు కుర్చీలు సక్రమంగా లేవు. In the past, you complain, you murmur, you grumble. గతంలో ఎప్పుడు ఫిర్యాదులు చేయడం, సనగడం, గొనగడం ఇదే పని. Nothing pleased you. ఏది కూడా మిమ్మల్ని ఆనందపరచలేదన్నమాట. Your smile is not pleased. అంటే మీ నవ్వులో కూడా వాస్తవికత ఉండదు. Your frown is not pleased. మీ యొక్క విధానం కూడా వాస్తవికతకు నోచుకోదు. We kneel down, he is not pleased. మనము మోకరించిన సంతోషభరితంగా We stand, he is not pleased. ఒకవేళ మన సమయం కూడా సంతోషభరితంగా So లేదు. always murmur, grumble, complain. ఎప్పుడు సనగడం, గొనగడం, అలా మాట్లాడి ఫిర్యాదులు Now చేయడమే. you are ex-complainer. అది మాజీగా మనము ఫిర్యాదులు చేసేవాళ్ళం. Ex-murmurer. అంటే మనం మాజీ సనిగేవారం, Ex-grumbler. మాజీ గొడిగేవారం. I grumble no more. ఇక నేను సనగను. I grumble no more. I murmur no more. ఇక మీదట నేను గొనగను.
I complain no more. ఇక మీదట ఫిర్యాదులు చేయను. Ex murmurer. సనగడం అంతా మాజీ. Now, a new yieldedness. ఇప్పుడు నూతనమైన లోబడే విధానం. I yield to the Lord. నేను ప్రభువుకు లోబడతాను. I yield to the Spirit of God. నేను దేవుని ఆత్మకు లోబడతాను. I yield to leadership. నేను నాయకత్వానికి లోబడతాను. I yield in the family. నేను కుటుంబంలో లోబడతాను. We're now complete in Christ. ఇప్పుడు క్రీస్తులో పరిపూర్ణమైతే There's a new yieldedness. నూతనమైన లోబడే విధానం వస్తుంది. Said there's a new zeal. నూతనమైన ఉత్సాహం వస్తుంది. There is a new zeal. నూతనమైన ఉత్సాహం వస్తుంది. I said there is a new zeal. నేను చెప్పిన మాట విన్నారా? నూతనమైన ఉత్సాహం వస్తుంది. I see those spectators on the football field. ఆ యొక్క పొలములో ఉండి నన్ను విభేదనంగా చూస్తున్న వారిని గమనిస్తున్నాను. The football game is taking place in a faraway country. ఆ యొక్క దూర ప్రాంతంలో ఆ దేశంలో ఫుట్బాల్ క్రీడా మైదానంలో జరుగుతుంది. I see the spectators నేను అక్కడ చూచేవానిగా మాత్రమే ఉంటాను. watching the game on their television. ఆ యొక్క టెలివిజన్ ద్వారా క్రీడ ఆడుతున్న వారి చర్యలు They చూస్తున్నాను. shout. కేకలు వేయడం, They're excited. ఎంతో ఉత్సాహభరితులు They're కావడం, zealous. ఏదో ఉత్సుకత రావడం. Those people ఆ ప్రజలు over the television ఆ టెలివిజన్ తీస్తే, watching something. ఏదైనా చూస్తే, I come back to the church తిరిగి మరలా సంఘానికి వచ్చాను అనుకోండి, and I see we're watching a message of the Bible. సంఘంలోకి వస్తేనేమో వాక్యాల నుంచి సందేశం మాట్లాడతారు. A preacher is preaching. వాక్యోపదేశకుడు వాక్యం చెప్తున్నారు. By the time he preaches for 10 minutes, 50% of the people are going to sleep. అరగంట సేపు టీవీలో ఆట చూస్తేనేమో కేరింతలు కొడతారు, 10 నిమిషాలు బాత్ చేస్తేనేమో నీరసంగా ఉంటారు. Our good people watching television and watching the game, they are zealous through and through. టీవీలో ఆట చూస్తేనేమో కేరింతలు కొడుతూ ఉత్సాహభరితులు అవుతారండి. Now we are complete in Christ. ఇప్పుడు అలాంటి వారమైన మనం క్రీస్తులో Listening పరిపూర్ణమైతే to His word was zealous. ఆయన వాక్యమే మనలో ఉత్సాహంగా ఉంటుంది. Reaching out on the evangelistic field was zealous. సువార్త పొలములో పని కోసం బయలువెళ్ళడమే మన ఉత్సాహంగా ఉంటుంది. Growing older and older was zealous. మన యొక్క ఉత్సాహత ఏ మాత్రము కూడా పాతబడక మనం నూతనంగా కలిగి ఉంటాం. They call a 67-year-old man. మనము 6-7 సంవత్సరాలు గడిచిన మనసు వలె ఉండగలుగుతాం. Are you not coming to church today? ఆ విధంగా ఈ రోజున సంఘానికి రాలేని పరిస్థితిలో ఉంటే, Young man, you're still in your 30s, you don't understand. మీరు వారిని తాకి అడిగినప్పుడు వారు చెప్పే జవాబులు బట్టి వారి మనసు అర్థం కాదు. When you reach 60, 62, 67, you have to retire. 67 సంవత్సరాల వయసు వచ్చేసరికి పదవి విరమణ అన్నట్టుగా No more zeal. ఇక మీద ఉత్సాహమే But లేదు. today, కానీ ఈ రోజు I said today, నేను చెప్తున్నాను, ఈ రోజు I said నేను today, చెప్తున్న మాట ఈ రోజు new zeal for the Lord in Jesus' name. యేసు నామములో నూతన ఉత్సాహము కలుగును గాక. Ye are complete in Him, ఆయనలో నూతనమైన సంపూర్ణత, which is the head of all principality and power. ఆయన సమస్తమైన అధికారులకు ప్రధానులకు నాయకుడై ఉన్నవాడు. You are complete. మీరు సంపూర్ణమయ్యారు. What are you? ఎక్కడున్నారండి సంపూర్ణులైన వారు? చేయి చాపి చూపించండి. Complete. సంపూర్ణులైన వారు చేతులు పైకి చాపి చూపించండి. Rise up and tell them. అయితే అందరూ కూడా లేచి నిలబడదాం. You need to pray. మనం ప్రార్థన చేద్దామా? The Lord Himself ప్రభువా స్వయముగా will accomplish that work of completeness in your life. సంపూర్ణత అనే చర్యను నా జీవితంలో మీరు జరిగించండి ప్రభువా. Open your mouth and pray. ఏమండి, నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? Tell the Lord, oh Lord, చెప్పండి ప్రభువా, I need all these rights, the things of heaven from now on. ఇక మీద పరసంబంధమైన వాటి కొరకైన కోరికన దేవుడు మీకు దయచేయును గాక. New enlightenment. నూతనమైన వెలిగింపు. When the Lord enlightens you, దేవుడు మిమ్మల్ని వెలిగించును గాక. to walk according to the light He's giving you. ఆయన మీకు ఇచ్చే వెలుగులో మీరు నడొచ్చు నిమిత్తమే. A new fellowship, a new friendship.
నూతనమైన సహవాసం, నూతనమైన స్నేహం, a new guide into godliness, దేవుని యొక్క దైవికత వైపు నూతనమైన దిశానిర్దేశకపు నడిపింపు, a new heart, నూతనమైన హృదయం, a new soul, నూతనమైన ఆత్మ, a new spirit. నూతనమైన ఆత్మ. Let the word do a regenerative work in your life. దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో పునర్జన్మ కార్యమును జరిగించును గాక. You'll say, I am no longer the same again. ఇక మీద నేను మునుపటి వలె ఉండను అని చెప్పండి. A new interest, నూతనమైన ఆసక్తి, a new joy, నూతనమైన సంతోషం, a new kindness. నూతనమైన దయ. Tell the Lord. ప్రభుతో చెప్పండి. A new listening, నూతనమైన వినికిడి, new learning. నూతనమైన నేర్చుకోవడం. That now you are not like you were before. ఇప్పుడు మీరు మునుపటి వంటి వారు కారు. Not to learn anything new. ఏదైనాను కూడా నూతనమైనది నేర్చుకునే వారిగా ఉంటారు. A new mind, నూతనమైన మనస్సు, a new nature. నూతనమైన స్వభావం. If you don't ask, you will not receive. మీరు అడగకపోతే పొందలేరు. It is those who ask అడిగిన వారికి that you receive. వారు స్వీకరిస్తారు. It's those who seek ఎవరైతే వెతుకుతారో that you find. వారు కనుగొంటారు. It's those who knock at the door మీరు తలుపును తట్టకపోతే that you have the door open to them. ఆ తలుపు వారికి తెరవబడదు. And it gives you that new mind. ఆయన మీకంటే నూతనమైన మనస్సుని ఇస్తారు. And gives you that new nature. నూతన స్వభావాన్ని ఇస్తారు. The things are different now. ఇక మీదట చర్యలన్నీ విభిన్నంగా A ఉంటాయి. new obedience to the word of God. దేవుని యొక్క వాక్యానికి నూతనమైన విధేయత. You have a new purpose, a new passion. ఇక మీదట నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన తీవ్ర భావావేశాలు You have ఉంటాయి. a new quality of life. మీ యొక్క జీవిత ప్రాముఖ్యత, ప్రాధాన్యతలు ఉంటాయి. Life is not shallow anymore. మీ జీవితం ఎదురే ఏ మాత్రము కూడా చవకగా ఉండదు. Your life is not something superficial anymore. ఇక మీద జీవితం ఏ మాత్రము కూడా కృత్రిమముగా ఉండదు. You have a new quality of life. నూతన నాణ్యత మీ జీవితంలో ఉంటుంది. You have a new resurrection. నూతనమైన పునరుత్థానం, New righteousness. నూతనమైన నీతి, Renewal. నూతన పరచబడ్డ Revival. ఉజ్జీవం That carries you on all the days of your life. అది మీ జీవితంలో అలాగనే మిమ్మల్ని మోసుకుని వెళ్తుంది. A new status. నూతనమైన స్థితి, A new standing. నూతనమైన విధానం, A new steadfastness. నూతనమైన నిలిచి ఉండడం, నూతనమైన We have స్థిరత్వం. to pray. We have to pray. We have to tell the Lord. మీరు ఇప్పుడు ప్రార్థన చేసి The ప్రభుతో Lord చెప్పండి. will accomplish that in our ప్రభు మన lives. జీవితంలో ఆ కార్యాలను నెరవేర్చనై ఉన్నాడు. A new tenderness. నూతనమైన సాధుత్వం, A new understanding. నూతనమైన అవగాహన, A new willingness. నూతనమైన ఇష్టపడే విధానం, A new virtue. నూతనమైన ప్రభావం, A new X. నూతనమైన You're మాజీ no more అనే a విధానం. complainer. You're no more a murmurer. ఇక మీద మీరు గతంలో ఉన్నట్టి వారు కాదు. A new yieldedness. నూతనమైన లోబడే విధానం, A new yieldedness. నూతనమైన లోబడే విధానం, A new zeal. నూతనమైన ఉత్సాహం. We're going to pray together now. ఇప్పుడు మనం కలిసి ప్రార్థించనై ఉన్నాం. Would you please raise up your hand as we pray? అందరూ కూడా చేతులు పైకి చాపుతారా? కలిసి ప్రార్థన చేద్దాం. Raise up your hand. We're going to pray. చేతులు పైకి చాపండి, ప్రార్థన చేద్దాం. Father, we తండ్రి, thank you. మీకు వందనాలు. We bless your name. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. Thank you for revealing the depth of our rights unto us. మాకు మా యొక్క హక్కులను మీరు బయలుపరచినందుకై We వందనములు. surrender and give our lives to you completely. సంపూర్తిగా మా జీవితాలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. Reign over every life. ప్రతి జీవితం మీద మీరు సార్వభౌమాధికారంతో Reign ఏలండి. over every heart. ప్రతి హృదయం మీద మీరు పరిపాలన చేయండి. Reign over every personality. ప్రతి వ్యక్తిత్వం మీద మీరు ఏలుబడి చేయండి. And Lord, we pray that our lives will give you complete joy, fullness of joy. ప్రభువా, మా జీవితంలో పరిపూర్ణ సంతోష ఆనందాలు ఇవ్వమని మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం. That our worship and yieldedness will not only be on earth, it will lead us to heaven. మా ఆరాధన ఇది కూడా భూమి మీద కాదు, పరలోకానికి మమ్మల్ని నడిపించాలి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Bless all your people. మీ ప్రజలను ఆశీర్వదించండి. Grant them the required blessing. వారికి అవసరమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. We know you've done it. మీరు అలా చేస్తారని మేము ఎరిగి ఉన్నాం. Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి, ఆమేన్.
Shout your amen. గట్టిగా చేతులు పైకి చాపి